ఓకే స్టూడెంట్స్, ఈరోజు మన మెంటల్ ఎబిలిటీ క్లాసెస్లో చాప్టర్ 4 ఫిగర్ సిరీస్ కంప్లీషన్ క్లాస్ గురించి తెలుసుకుందాం. ఈ ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అంటే ఒక వరుస క్రమంలో వచ్చేటటువంటి ఆ చిత్రాలని మనం కంప్లీట్ చేయాలన్నమాట. అంటే ఎంపిక చేసుకోవాలి. దీంట్లో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే మనకి ప్రశ్నలో 3 పిక్చర్స్ ఇస్తారు. ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఉంది పైన 1, 2, 3 ఈ 3 పిక్చర్స్ ఇస్తారు. ఈ 3 పిక్చర్స్ ని అబ్జర్వ్ చేసి ఈ 4th పిక్చర్ ఏంటనేది మనం కనిపెట్టాలి. అంటే ఈ క్వశ్చన్ ఫిగర్ అనేది ఎలా ఉంటుంది, ఇందులో 3 పిక్చర్స్ ఉంటాయి. దీనికి ఆన్సర్ అనేది ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ ఫిగర్స్ లో ఈ 4గింట్లో ఒకటి ఆన్సర్. ఈ 4గింట్లో ఒకటి ఈ క్వశ్చన్ ఫిగర్ లో ఉన్నదానికి ఆన్సర్. అంటే మనకి ఇక్కడ ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ మూడింటిని మనం అబ్జర్వ్ చేసి ఈ 4వ బాక్స్ లో ఏమొస్తుంది అనేది మనం ఊహించి ఆ ఆన్సర్ ని ఏలో 1, 2, 3, 4 లో ఉన్నటువంటి ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ లో మరి దీనికి సరైన ఆన్సర్ ఉందనేది గుర్తించి మనం చెప్పాలి. అదే దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, మనకి ఈ ఫిగర్ సిరీస్ కంప్లీషన్ మెంటల్ ఎబిలిటీలో ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అనే చాప్టర్ లో మనకి మోడల్ అనేది ఈ విధంగా ఉంటుంది. క్వశ్చన్ లో 3 పిక్చర్స్ ఇస్తారు. ఆన్సర్ పిక్చర్ లో మనకి 4 పిక్చర్స్ ఉంటాయి. ఈ 4గింట్లో ఒకటి మనం ఎంచుకోవాలి. ఇక్కడ మనకి ఈ 3 ఫిగర్స్ ని కూడా చూసి అబ్జర్వ్ చేసి వీటిలో ఉన్న రిలేషన్ ఏంటనేది మనం అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ ఏంటనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫస్ట్ క్వశ్చన్ లో మనం చూసినట్లయితే ఫస్ట్ బాక్స్ లో మనకి ఒక సర్కిల్ ఉంది. అలాగే ఈ థర్డ్ బాక్స్ లో 3 సర్కిల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ 1 సర్కిల్ అనేది 3 సర్కిల్స్ అయినాయి. అంటే 2 సర్కిల్స్ అనేవి పెరిగినాయి అన్నమాట. సో అదే విధంగా సెకండ్ బాక్స్ లో ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్స్ అనేవి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవి కూడా 2 ట్రయాంగిల్స్ ఇంకా కూడా ఇంప్రూవ్ అయ్యి ఎక్కువయ్యి అవి 4 ట్రయాంగిల్స్ అవుతాయి అన్నమాట. అంటే ఒక క్రమ పద్ధతిలో మార్పు అనేది జరుగుతుంది. అది ఏ క్రమ పద్ధతిలో మార్పు జరిగింది, అవి పెరిగినాయా లేదా తగ్గినాయా, లేదా ఏ విధంగా మార్పు చెందింది అనేది ఈ మూడింటి మధ్య ఉన్నటువంటి ఈ రిలేషన్ అర్థం చేసుకుంటూ దాన్ని బట్టి మనం ఈ 4వ పిక్చర్ ని గుర్తించాలి. సో ఇక్కడ ఈ ఒక సర్కిల్ 3 సర్కిల్స్ అయింది. అదేవిధంగా ఈ 2 ట్రయాంగిల్స్ అనేవి ఇంకో 2 ట్రయాంగిల్స్ పైకి 4 ట్రయాంగిల్స్ అవుతాయి. సో అక్కడ ఆన్సర్ అనేది 4 అన్నమాట. సో ఇది ఒక మోడల్ అన్నమాట. ఈ మోడల్లో మనకి బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్, ఆ డిజైన్స్ అనేవి నెంబర్ ఆధారంగా మనం ఈ మోడల్లో కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే పెరిగినాయా తగ్గినాయా, ఏ విధంగా పెరిగినాయి, ఏ విధంగా ఇంప్రూవ్ అయినాయి, లేదా ఏ విధంగా ఇంక్రీజ్ అయినాయి, ఏ విధంగా డిక్రీజ్ అయినాయి అనేది మనం గుర్తించాలి. ఇది ఒక మోడల్. ఈ మోడల్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఇంకొక మోడల్ చూద్దాం. ఇంకొక మోడల్లో మనకి ఈ నెంబర్ ఆఫ్ సైడ్ని బట్టి, అంటే ఈ సైడ్స్ అంటాం కదా, ఈ సైడ్స్ ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టి మనకి ఈ నెక్స్ట్ వచ్చే పిక్చర్ని గుర్తించాలి. ఇక్కడ క్వశ్చన్ ఫిగర్లో ఇక్కడ మనకి 3 ఫిగర్స్ ఇచ్చారు. ఈ 3 పిక్చర్స్ని అబ్జర్వ్ చేసి మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటనేది ఈ 4గింట్లో ఒకటి ఆన్సర్. ఈ 4గింట్లో ఒకటి ఆన్సర్ అన్నమాట. ఈ 4గింట్లో ఏది ఇక్కడ వస్తుంది అనేది మనం గుర్తించాలి. ఇక్కడ మనం దీనికి అర్థం చేసుకోవడానికి ఈ నెంబర్ ఆఫ్ సైడ్స్ అన్నాం కాబట్టి ఈ సైడ్స్ ఎన్ని ఉన్నాయో ఆ లైన్స్ ని కౌంట్ చేద్దాం. ఇందులో 2 లైన్స్ ఉన్నాయి, 2 సైడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ వన్ లో 3 సైడ్స్ ఉన్నాయి. థర్డ్ దాంట్లో 4 సైడ్స్ ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ వచ్చే దాంట్లో 5 సైడ్స్ ఉన్నటువంటి పిక్చర్ వస్తుంది. సో ఇక్కడ 5 సైడ్స్ ఉన్న పిక్చర్ ఇది 1, 2, 3, 4, 5. సో ఇక్కడ ఈ పిక్చర్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఆప్షన్ 2 అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్. ఇది ఒక మోడల్ అన్నమాట. ఇందాక మోడల్లో మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజైన్స్ పెరుగుతూ తగ్గుతూ వస్తాయి, అలాంటివి. ఇదేమో సైడ్స్. నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాం. ఈ మోడల్లో మనకి ఏముంటుందంటే పొజిషన్, వాటి యొక్క స్థానాన్ని బట్టి దీని యొక్క ఫిగర్ అనేది మారుతూ ఉంటుంది. అంటే ఈ మొదటి దానికి రెండవ దానికి అందులో ఉన్నటువంటి ఆ పొజిషన్ మారుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ సర్కిల్ ఎక్కడ ఉంది, పైన టాప్ రైట్ లో ఉంది. అది ఈ రెండో ఫిగర్కి వచ్చేటప్పటికి ఆ సర్కిల్ అనేది పై కార్నర్ నుంచి కింద కార్నర్కి వచ్చింది. అలాగే అంటే రైట్ సైడ్ డౌన్ సైడ్ కార్నర్కి వచ్చింది. అలాగే ఈ థర్డ్ ఫిగర్కి వచ్చేటప్పటికి మళ్ళీ లెఫ్ట్ కార్నర్కి వెళ్ళింది. అంటే ఇక్కడ ఇది ఈ సర్కిల్ అనేది ఇలా రొటేట్ అవుతూ ఉంది. సో నెక్స్ట్ పిక్చర్ వచ్చేటప్పటికి ఈ సర్కిల్ ఏమవుతుందంటే ఈ పై దగ్గరికి వచ్చి ఇక్కడికి వస్తే అవకాశం ఉంది. అలాగే దీని పక్కన ఉన్నటువంటి ఇంటూ మార్క్ కూడా రొటేట్ అవుతుంది. ఈ లెఫ్ట్ కార్నర్ లో ఉన్నది రైట్ కార్నర్కి వచ్చింది, రైట్ కార్నర్ నుంచి డౌన్ సైడ్ రైట్ కార్నర్కి వచ్చింది. సో నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది, ఈ లెఫ్ట్ సైడ్
లెఫ్ట్ కార్నర్కి వస్తుంది అనమాట. సో ఆ విధంగా లెఫ్ట్ కార్నర్కి ఏమో ఇంటూ మార్క్, ఈ సర్కిల్ ఏమో ఈ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్కి వచ్చే పిక్చర్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. సో ఈ ఫస్ట్ వన్ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా పొజిషన్ మారుతూ ఉంటుంది. ఈ పొజిషన్ అనేది ఎలా మారినాయి అనేది మనం అర్థం చేసుకుంటే దీనికి ఆన్సర్ చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ సైజ్ అండ్ కలర్. ఒక్కొక్కసారి ఇవి ఇచ్చినటువంటి పిక్చర్స్లో ఆ సైజు పెరుగుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి సైజ్ తగ్గుతూ ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి కలర్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి కలర్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే 3 కూడా వైట్లో ఉన్నాయి. తర్వాత సెకండ్ పిక్చర్లో ఒక పిక్చర్కి బ్లాక్ కలర్ వచ్చింది. ఆ తర్వాత థర్డ్ పిక్చర్లో 2 పిక్చర్స్కి బ్లాక్ కలర్ వచ్చింది. కాబట్టి నెక్స్ట్ పిక్చర్ ఏమొస్తుంది, 3 పిక్చర్స్కి కూడా బ్లాక్ కలర్ వస్తుంది. సో ఈ విధంగా కలర్లో కానీ సైజులో కానీ ఇంక్రీజ్ డిక్రీజ్ ఇలా అవుతూ ఉంటాయి. ఈ ప్యాటర్న్ని మనం గుర్తించాలన్నమాట. సో ఇలాంటి ప్యాటర్న్ చేయడానికి మనం కొన్ని రొటేషన్స్ అవి కూడా తెలుసుకోవాలి. అలాంటి కొన్ని రొటేషన్ గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, రొటేషన్ డైరెక్షన్ ఎలా చూడాలి. మనకి గడియారంలో ముళ్ళలు అనేవి ఏ విధంగా తిరుగుతూ ఉంటాయంటే ఈ విధంగా రైట్ సైడ్కి తిరుగుతూ ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ ఉంటుంది, తర్వాత ఇట్లా ఇలా 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 ముళ్ళని తిరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఈ గడియారం ముళ్ళు తిరిగే ఈ డైరెక్షన్ ఏమంటారంటే మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు. అలాగే గడియారం ముళ్ళు తిరిగే డైరెక్షన్కి ఆపోజిట్గా ఉండే డైరెక్షన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పిక్చర్స్లో మనకి ప్రాబ్లం పిక్చర్లో అవి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతున్నాయా లేదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతున్నాయా అనేది గుర్తుంచుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇంకొక డైరెక్షన్ కూడా చూసుకోవాలి. ఇది డైరెక్షనల్ మూమెంట్, క్లాక్ వైజ్ మూమెంట్లోనే మామూలు డైరెక్షనల్ మూమెంట్ అనమాట. దీన్ని యాంగులర్ మూమెంట్ అంటారు. ఈ యాంగులర్ మూమెంట్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ ఏ పొజిషన్ చూడండి, ఏ పొజిషన్ నుంచి ఇది కూడా క్లాక్ వైజే, ఏ పొజిషన్ నుంచి ఈ కార్నర్ పొజిషన్ ఉంది కదా, ఈ కార్నర్ పొజిషన్ నుంచి ఈ సెంటర్ పొజిషన్కి వస్తుంది. ఇది ఒక స్టెప్ అనమాట. ఇక్కడికి 45 డిగ్రీస్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఈ పొజిషన్కి వస్తుంది, అంటే ఈ ఏ పొజిషన్ నుంచి సెంటర్లో ఉన్న బి పొజిషన్కి, ఆ తర్వాత ఈ కార్నర్ పొజిషన్, అంటే ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ రావడానికి మధ్యలో కూడా ఒక స్టాప్ అనేది ఉంటుంది అనమాట. ఈ విధంగా ఏ నుంచి బికి రావడానికి ఒక 45 డిగ్రీస్ అవుతుంది. అలాగే బి నుండి సికి 90 డిగ్రీస్ అవుతుంది. అంటే ఏ నుండి సికి అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు 45 అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 90 డిగ్రీస్ అయింది. అంటే ఇది ఎంత రొటేట్ అయింది అనేది కూడా మనం చూసుకోవాలి. ఏ ప్లేస్లో ఉన్నటువంటి పిక్చర్ అనేది సి దగ్గరికి వచ్చింది అనుకో, అప్పుడు 90 డిగ్రీస్ రొటేట్ అయినట్టుగా మనం గుర్తించాలి. అలాగే ఏ దగ్గర ఉన్న ప్లేసు ఒక పిక్చర్ అనేది డీకి దగ్గరికి వచ్చింది, అప్పుడు మనకి అది 135 డిగ్రీస్, ఇక్కడ 45, ఇక్కడ 90 అవుతుంది, ఇక్కడ వచ్చేటప్పుడు 135 డిగ్రీస్ అది రొటేట్ అయినట్టుగా. సో అలాగే ఇక్కడ నుంచి ఈ దగ్గరికి వస్తే 180 డిగ్రీస్ రొటేట్ అయిందని మనం గుర్తించాలి. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ అంటే ఏ నుండి ఎఫ్ కనుక వస్తే 225 డిగ్రీస్ రొటేషన్ అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. అలాగే ఏ నుండి జీకి వచ్చింది అనుకోండి, అది 270 డిగ్రీస్ రొటేషన్ చేసినట్టు. అలాగే ఏ ప్లేస్ నుండి హెచ్ ప్లేస్కి వచ్చినట్లయితే దీని 360 డిగ్రీస్ 315 డిగ్రీస్ రొటేషన్ చేసినట్లు. మళ్ళీ ఏ ప్లేస్ నుంచి మళ్ళీ అదే ప్లేస్కి వచ్చింది అనుకోండి, అప్పుడు 360 డిగ్రీస్ అది రొటేట్ చేసినట్టుగా, యాంగులర్ రొటేషన్ చేసినట్టుగా మనం గుర్తించాలి. అలాగే ఇదిగోండి క్లాక్ వైజ్ మూమెంట్లో డైరెక్షన్స్. నెక్స్ట్ అలాగే యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు మనం క్లాక్ వైజ్ అంటే ఏంటి, గడియారం ముళ్ళు తిరిగిన దిశ. యాంటీ క్లాక్ వైజ్ అంటే వెనక్కి అనమాట. ఈసారి ఈ ఏ దగ్గర నుంచి పొజిషన్ అనేది ఈసారి వెనక్కి తిరుగుతుంది, అంటే ఇక్కడ హెచ్ దగ్గరికి వస్తుంది, ఆ తర్వాత జి దగ్గరికి, ఆ తర్వాత ఎఫ్ దగ్గరికి, ఆ తర్వాత ఈ దగ్గరికి, ఆ తర్వాత డి దగ్గరికి, ఆ తర్వాత సి, ఆ తర్వాత బి. ఈ విధంగా యాంటీ క్లాక్ వైజ్ తిరిగినప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇది 45 డిగ్రీస్ తిరిగినట్టు. ఏ నుండి జీకి వస్తే 90 డిగ్రీస్. ఆ విధంగా మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూమెంట్ని అది ఎలా జరిగింది అనేది గుర్తించాలి. అలాగే ఇప్పుడు మనం డిగ్రీస్లో చెప్పుకున్నాం. ఈ మూమెంట్ని మనం డిగ్రీస్లో కాకుండా ఒక్కొక్కసారి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్లో ఉన్న డైరెక్షన్స్ మనం ఫ్రాక్షనల్ నెంబర్స్లో ఎలా చెప్పొచ్చు చూద్దాం. మనం ఇక్కడ ఏ దగ్గర ఉన్నటువంటి ఆ పొజిషన్ అనేది ఈ సి దగ్గరికి కనుక వస్తే అది 1 రొటేషన్ తిరిగినట్టు. ఏ నుండి సికి వచ్చింది అనుకోండి, అది 1 రొటేషన్ తిరిగినట్టు మనం గుర్తించాలి. అలాగే సి నుంచి ఈకి వస్తే అది 1 రొటేషన్. అలాగే ఈ నుండి జీకి వస్తే 1 రొటేషన్. జీ నుంచి
ఏకి వస్తే 1 రొటేషన్. అంటే ఇక్కడ మనకి ఈ ఈ కార్ నుండి ఈ కార్నర్కి వస్తే అది 1 రొటేషన్ అని చెప్పుకుంటాం. అలాగే ఇప్పుడు ఏ నుండి బికి వచ్చిందనుకో, సి కాకుండా ఏ నుంచి బికి వచ్చింది అంటే 1 రొటేషన్ ఇక్కడ వరకు వస్తే 1 రొటేషన్ అని చెప్పుకున్నాం సి దాకా. కానీ ఇక్కడ ఏ నుండి బి దాకా మాత్రమే వచ్చింది. అంటే 1 రొటేషన్‌లో సగమే వచ్చింది. కాబట్టి ఇది 1/2 రొటేషన్ అన్నమాట. ఇప్పుడు ఏ నుండి బికి వస్తే మనం ఏం చెప్పాలంటే 1/2 రొటేషన్ జరిగిందని చెప్పాలి. అది కూడా ఎటువైపు జరిగింది? క్లాక్ వైస్‌లో జరిగింది. సో, ఇది క్లాక్ వైస్ 1/2 రొటేషన్. అలాగే ఏ నుంచి సికి వచ్చినప్పుడు అది క్లాక్ వైస్ 1 రొటేషన్ అన్నమాట. సో, ఆ విధంగా మనం చెప్పినప్పుడు ఏ నుండి డీకి వచ్చిందనుకో, అక్కడ మనం ఏం చెప్పాలి? క్లాక్ వైస్‌లో ఏ నుండి బికేమో 1/2, బి నుండి సికి 1/2, సి నుండి డీకి 1/2. 3 1/2లు కాబట్టి 1, 1/2 1.5 అన్నమాట. 1.5 రొటేషన్ జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడికైతే 1 అవుతుంది. ఇంకొక హాఫ్ కాబట్టి ఇది 1 ½ రొటేషన్ ఇక్కడికి జరిగినట్టుగా మనం గుర్తించాలి. క్లాక్ వైస్ 1 ½ రొటేషన్. అలాగే ఏ నుండి ఈకి వస్తే ఇది క్లాక్ వైస్‌లో ఇక్కడ నుంచి ఇక్కడికి 1, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకో 1 అంటే 2. ఇక్కడ 2 రొటేషన్స్ జరిగినట్టుగా మనం గుర్తించాలి. అలాగే ఇక్కడ బి అనే ప్లేస్‌లో ఉండి ఈ బ్లీ అనే ప్లేస్ డీకి వచ్చిందనుకో. అప్పుడు కూడా బి నుండి సికి హాఫ్, సి నుండి డీకి ఇంకొక హాఫ్. కాబట్టి ఇది 1 అవుతుంది. సో, బి నుండి డీకి వచ్చినప్పుడు కూడా మనం అది 1 రొటేషన్ చేసినట్టుగా మనం గుర్తించాలి. అంటే ఇక్కడ మనకి రొటేషన్ అనేది దీనివల్ల గుర్తుంచుకోవడం ద్వారా మనం ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. అది 1/2 రొటేషన్ చేస్తుందా? 1 రొటేషనా? 1 ½ రొటేషన్ అనేది మనం చూస్తే దాన్ని బట్టి నెక్స్ట్ పిక్చర్ అనేది రాబోయే పిక్చర్ ఎంత రొటేషన్ చేస్తుందని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇందాక మనం చెప్పుకున్నది క్లాక్ వైస్ డైరెక్షన్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్‌లో కూడా ఏ నుండి హెచ్‌కి వచ్చిందనుకోండి. ఇది కూడా 1/2 యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్ తిరిగినట్టు. అలాగే ఏ నుండి జీకొస్తే 1/2 1/2 1/2 కాదు ఇది 1 కదా! 1 యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్ తిరిగినట్టుగా మనం గుర్తించాలి. సో, ఈ రొటేషన్స్ క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ ఈ రొటేషన్స్ మనం ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఈ సీరీస్‌ని మనం ఇందులో ఇచ్చినటువంటి ఈ సీరీస్‌ని మనం కంప్లీట్ చేయొచ్చు. సో, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు క్వెషన్ ఫిగర్ చూడండి. క్వెషన్ ఫిగర్‌లో ఇచ్చినటువంటి ఈ 3 పిక్చర్స్‌ని అబ్జర్వ్ చేయండి. క్వెషన్ ఫిగర్‌లో ఇచ్చిన ఫస్ట్ 3 పిక్చర్స్‌ని అబ్జర్వ్ చేయండి. ఈ 3 పిక్చర్స్ మధ్య రిలేషన్ ఏంటి? అవి ఎలా ఉన్నాయి? ఒకదానికొకటి మరొకదానికి రిలేషన్ ఏంటనేది మనం అర్థం చేసుకుంటే దీనికి ఆన్సర్ ఫిగర్ అనేది ఈ పక్కన ఉంది. సో, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 4 ఫిగర్స్‌లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ ఈ ప్లేస్‌లో రావాల్సిన ఫిగర్ ఎక్కడుంది? అది 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. ఈ 4 బొమ్మల్లో ఏదో ఒక బొమ్మ ఇక్కడ రావాలి. అది ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇది ఫస్ట్ పిక్చర్ ఎలా ఉందో చూడండి. ఫస్ట్ పిక్చర్ చూస్తే మనకి ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఇంటూ ఉంది. సర్కిల్ ఉంది. ప్లస్ ఉంది. సో, అవి ఎలా రొటేట్ అవుతున్నాయో చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్ అనేది ఈ పక్కకొచ్చింది. సో, అంటే ఇక్కడ మనం ఇందాక రొటేషన్ చెప్పుకున్నప్పుడు క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ 1/2 1 అని చెప్పుకున్నాం కదా! అందులో మనకి ఇది 1 రొటేషన్ చేసింది. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 రొటేషన్ చేసింది. అలాగే ఇక్కడ ఉన్న ట్రయాంగిల్ ఇక్కడికొచ్చింది. ఈసారి ట్రయాంగిల్ ఇక్కడికొచ్చింది. అంటే ఏంటి? మళ్ళీ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 1 రొటేషన్ చేసింది. ఇప్పుడు మనం ట్రయాంగిల్‌ని చూస్తున్నాం కదా! అప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్ 1 రొటేషన్ చేస్తే ఎక్కడికొస్తుంది? ఈ ఇంటూ ఉన్న ప్లేస్‌కొస్తుంది. సో, ఆ ప్లేస్‌లో ట్రయాంగిల్ ఏదుంటే అది మనకి ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. సో, ఇక్కడ మనం చూడండి ఈ ప్లేస్‌లో ట్రయాంగిల్ ఇక్కడికొచ్చింది. సో, ఇక్కడ ట్రయాంగిల్ అనేది 1, 1, 1 రొటేషన్ అలాగే మిగతావి కూడా 1, 1 రొటేషనే చేస్తున్నాయి. మనం ట్రయాంగిల్‌ని చూసాం కాబట్టి ట్రయాంగిల్ ఆధారంగా దీన్ని కనిపెట్టాము. సో, ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్ ఈ ప్లేస్‌కొచ్చింది. ఈ ప్లేస్‌లో ఉన్న ట్రయాంగిల్ ఈ ప్లేస్‌కొచ్చింది. ఈ ప్లేస్‌లో ఉన్న ట్రయాంగిల్ నెక్స్ట్ పిక్చర్‌లో ఎక్కడికొస్తుంది? ఈ ప్లేస్‌కొస్తుంది. సో, ఇక్కడ ఈ సిరీస్ అనేది మనం క్లాక్ వైస్‌లో 1 రొటేషన్ అనేది ఇక్కడ చూసాం మనం. దీన్ని బట్టి ఆన్సర్ అనేది 2. సెకండ్ వన్ ఈస్ ద ఆన్సర్ ఫిగర్. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ చూద్దాం. మనకి మోడల్స్‌లో ఈ క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ డైరెక్షనే కాకుండా ఇంక్రీజ్ అని కూడా చెప్పుకున్నాం. పెరగడం, తగ్గడం కూడా ఉంటాయని చెప్పుకున్నాం. ఇక్కడ ఇది ఇంక్రీజ్, డిక్రీజ్ సంబంధించిందనమాట ఫిగర్. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ 1, ఇక్కడ 2 ఉన్నాయి. అందులో ఇక్కడ 1 పెటల్ యాడ్ అయింది. తర్వాత 2 వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏమొస్తాయి? 3 వస్తాయి. అది కూడా ఇక్కడ నుంచి ఇక్కడికొచ్చినియి, ఇక్కడ నుంచి ఇక్కడికొచ్చింది. అంటే ఈ సైడ్ నుంచి ఇలా పెరుగుతూ వస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఈ సైడ్ వస్తుంది. అంటే ఏంటి? ఇది కూడా క్లాక్ వైస్ డైరెక్షన్‌లోనే ఇక్కడ మనకి మూవ్‌మెంట్ అనేది మనకి తెలుస్తుంది. సో, ఇక్కడ క్లాక్ వైస్ డైరెక్షన్‌లో చూసినప్పుడు ఇలా వస్తుంది కాబట్టి, ఈ క్లాక్ వైస్ డైరెక్షన్‌లో మనకి నెక్స్ట్ వచ్చే పెటల్ ఎక్కడొస్తుందంటే, ఈ ప్లేస్‌లో వస్తుంది. సో, ఇక్కడ ఫస్ట్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వెషన్.
ఈ థర్డ్ పిక్చర్ లో మనం చూస్తే ఇక్కడ క్వశ్చన్ పిక్చర్ 3 పిక్చర్స్ ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్ కూడా రొటేట్ అవుతూ ఉంది. ఇక్కడ మీరు మనకి ట్రయాంగిల్ చూస్తే ఈ కార్నర్ అనేది మనకి ఇటువైపు ఉంది. నెక్స్ట్ కార్నర్ ఇటువైపు వచ్చింది. ఆ తర్వాత కార్నర్ మళ్ళీ లెఫ్ట్కి వచ్చింది. అంటే ఈసారి కార్నర్ ఈ మూలకి వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ ఇంటూలు కూడా 1 రొటేషన్ చేస్తున్నాయి. ఇంటూ ఈ పక్కన ఉన్నటువంటి ఇంటూ ఇక్కడికి వచ్చింది. అలాగే ఈ ఇంటూ అనేది నెక్స్ట్ పిక్చర్ లో ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ పిక్చర్ లో ఎక్కడికి వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అంటే ఈ కార్నర్ అనేది మనకి ఇలా మారుతూ రావాలి. అలాగే ఇంటూ కూడా ఆ పక్కకి రావాలి. సో వీటన్నిటిని చూసుకున్నప్పుడు మనకి థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్ అని తెలుస్తుంది. అంటే ఈ కార్నర్ చూసారా, ఈ కార్నర్ అనేది ఈ మూలకి వచ్చింది, ఒకసారి ఈ మూలకి వచ్చింది, నెక్స్ట్ ఈ మూలకి వచ్చింది. సో ఇప్పుడు రైట్ సైడ్ కార్నర్కి వస్తుంది. అలాగే ఇక్కడ ఇంటూలు కూడా మనకి ఇంటూ ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఈ పక్కన ఉంది, నెక్స్ట్ కింద ఉంది. సో ఈ పక్కకి ఇక్కడికి రావాలి. సో ఆ పొజిషన్ చూసుకున్నప్పుడు ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్. నెక్స్ట్ ఇది కూడా మనకి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ సంబంధించింది. ఇప్పుడు ఇది యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ అనేది మనకి నెక్స్ట్ పిక్చర్ లో ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చింది. ఈ పైన కార్నర్ లో ఉన్నటువంటి ప్లస్ ఈ ప్లేస్కి వచ్చింది. అక్కడ నుండి రైట్ సైడ్ కార్నర్కి వచ్చింది. నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది, ఈ టాప్ లో ఆ పై కార్నర్కి వస్తుంది. ఆ విధంగా ఉన్న పిక్చర్ ఎక్కడ ఉంది, ఇదిగోండి ఇక్కడ ఉంది. సో ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్. ఈ ఫిఫ్త్ లో కూడా మీరు ఆ పిక్చర్స్ ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే ట్రయాంగిల్ కానీ సర్కిల్ కానీ ఏదో పిక్చర్ ని తీసుకుని దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే మనకి తెలుస్తుంది. ఇక్కడ సర్కిల్ ఇక్కడ ఉంది చూడండి, ఈ సర్కిల్ అనేది మళ్ళీ ఈ ఆపోజిట్ డైరెక్షన్కి వచ్చింది, మళ్ళీ ఈ పక్కకి వచ్చింది. అంటే ఈసారి సర్కిల్ అనేది ఈ ఆపోజిట్ డైరెక్షన్ లో కిందకి వస్తుంది అనమాట. సో ఆ విధంగా ఉన్నటువంటి ఆప్షన్ ఎక్కడ ఉంది, ఇక్కడ చూడండి, సర్కిల్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఈ ప్లేస్ లోకి వచ్చింది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ లైన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ 1 2 అంటే వి అనేది ఇక్కడ ఒక వీ ఉంది, ఇందులో 2 వీలు ఉన్నాయి, ఇందులో 3 వీలు ఉన్నాయి. ఈసారి మనకి 4 వీలు వస్తాయి అన్నమాట. అది మనకి ఎక్కడ ఉంది, ఆప్షన్ 2 లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఇక్కడ కూడా మనం ఈ రొటేషన్ చూసుకుంటే సర్కిల్ అనేది ఈ లెఫ్ట్ సైడ్ లో పైన ఉంది, దానికి ఆపోజిట్ ప్లేస్కి వచ్చింది, మళ్ళీ దాని మళ్ళీ ఆపోజిట్ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ ఈసారి ఈ కార్నర్ లోకి వస్తుంది. అలా ఉన్నటువంటి ప్లేస్ ఈ సెకండ్, ఇది 2 ఆన్సర్. అలాగే ఇందులో ఒక వీ ఉంది, ఇందులో 2 వీలు, 3 వీలు. నెక్స్ట్ ఆన్సర్ లో 4 వీలు ఉంటాయి. అలాగే ఈ సెవెంత్ దాంట్లో చూస్తే మనకి ఇక్కడ ఈ మూమెంట్ అనేది చూడండి, IPOZ ఉంది. అలా ఉన్నప్పుడు ఈ పి అనేది యువతలకు వచ్చింది, యువతలకు వచ్చి ఈ ఐ అనేది చివరికి వచ్చేసింది. అలాగే నెక్స్ట్ ఓ ఈ చివరికి వచ్చి ఓ వచ్చి ఈ పి ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ జెడ్ ఇక్కడికి వచ్చి ఓ ఇక్కడికి వెళ్తుంది అనమాట. అంటే ఫస్ట్ జెడ్ రావాలి, లాస్ట్ లో ఓ రావాలి. ఫస్ట్ జెడ్ వచ్చింది, తర్వాత లాస్ట్ లో ఓ వచ్చిన ఆప్షన్ ఎక్కడ ఉందంటే మనకి ఫోర్త్ ఆప్షన్ లో ఉంది. సో ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎయిత్ వన్. ఎయిత్ వన్ లో ఇక్కడ యాంకర్ ఉంది చూసారా, ఈ యాంకర్ పైనటువంటి ఈ సర్కిల్స్ అన్ని ఎలా ఉన్నాయి, ఇక్కడ 1, ఇక్కడ 2 సర్కిల్స్, ఇక్కడ 3 సర్కిల్స్, నెక్స్ట్ ఎన్ని ఉంటాయి, 4 సర్కిల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆన్సర్ ఫిగర్ ఏంటి దీనికి, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ నైన్త్. నైన్త్ చూస్తే ఇక్కడ కూడా లైన్స్ అనేవి మనం చూడొచ్చు. ఇక్కడ ఏమో 1 లైన్ ఉంది, ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి. ఈసారి మనకి ఎన్ని వస్తాయి, 4 లైన్స్ వస్తాయి. అది ఆప్షన్ 2 లో ఉంది. నెక్స్ట్ 10th. ఈ 10th లో కూడా చూస్తే మనకి ఈ చివరిలో ఇక్కడ 1 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, అలాగే ఇక్కడ ఇంకోటి పెరిగింది. సో ఇక్కడ మనకి రెండు వైపులా 4 మనకి ఉన్నటువంటి ఆప్షనే రైట్ ఆప్షన్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 9. 11th చూడండి, ఇక్కడ సర్కిల్స్ చూడండి, చిన్న సర్కిల్స్. ఈ చిన్న సర్కిల్స్ ఈ లైన్స్ రెండు పెరుగుతున్నాయి. ఇక్కడ 1 సర్కిల్, ఇక్కడ 1 లైన్ ఉంది, ఇక్కడేమో 2 సర్కిల్స్ అయినాయి, ఇలాంటివి 2 లైన్స్ వచ్చినాయి. ఇక్కడ 3 సర్కిల్స్ వచ్చి 3 లైన్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఏమొస్తాయి, 4 సర్కిల్స్ వచ్చి ఆ చుట్టూ కూడా 4 లైన్స్ వస్తాయి అనమాట. అలాంటి ఆప్షన్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆప్షన్ లోనే ఉంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 12th వన్. ఇది ఒక్కొక్క సర్కిల్ ని చూడండి, రెండు ఒకేసారి కాకుండా ముందు ఒక సర్కిల్ ని ఇంకొక సర్కిల్ ని, అంటే వైట్ డాట్ ని బ్లాక్ డాట్ ని, ఈ రెండింటిని కూడా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ వైట్ డాట్ ఏమో
ఇందులో ఉన్నది. ఇందులో ఉన్న వైట్ డాట్ ఇందులోకి వచ్చింది నెక్స్ట్ దాంట్లో. ఆ తర్వాత ఈ ప్లేస్లోకి వచ్చింది. నెక్స్ట్ ఏ ప్లేస్లోకి వస్తుంది, ఈ ప్లేస్లోకి వస్తుంది. అంటే బ్లాక్ ఉన్న ప్లేస్లోకి వైట్ వస్తుంది. అలాగే ఈ బ్లాక్ ఎక్కడికి వచ్చింది, ఈ ప్లేస్కి వచ్చింది. తర్వాత ఈ ప్లేస్కి వచ్చింది. నెక్స్ట్ ఎక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి. అంటే మనకి ఈసారి వైట్ దాని కింద బ్లాక్ రావాలి. అలాంటి ఆప్షన్ మనకి ఎక్కడ వచ్చిందంటే ఆప్షన్ 2లో. సో ఒక్కొక్కటి మీరు చూస్తే తెలుస్తుంది. నెక్స్ట్ 13th లో కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఒక సర్కిల్ వచ్చింది, దీనికి 2 సర్కిల్స్ వచ్చినాయి. అంటే ఇప్పుడు నెక్స్ట్ 3 సర్కిల్స్ వస్తాయి అన్నమాట. ఆ 3 సర్కిల్స్ వస్తాయి. అలాగే లైన్స్ కూడా మనకి పెరుగుతున్నాయి. ఇక్కడ 1 లైన్ ఉంది, ఈ లెఫ్ట్కి లైన్ పెరిగింది, కిందకు లైన్ పెరిగింది, నెక్స్ట్ రైట్ సైడ్కి ఇంకో లైన్ పెరుగుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 14. ఓకే, 14 చూడండి. 14 దాంట్లో ఈ రొటేషన్ అనేది ఎలా ఉందో గమనిద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ డాట్ అనేది ఈ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ ఈ కార్నర్ ప్లేస్కి వచ్చింది. అంటే ఇక్కడ మనకి 1/2 క్లాక్ వైజ్ రొటేషన్ ఉంది. తర్వాత ఈ సెంటర్ ప్లేస్కి వచ్చింది. అంటే ఇంకొక 1/2 తిరిగింది. నెక్స్ట్ మనకి క్రాస్లో ఎక్కడికి రావాలి, కార్నర్కి రావాలన్నమాట. ఇంకొక 1/2 తిరిగి కార్నర్లోకి వస్తుంది. సో ఇక్కడ 14th ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2. నెక్స్ట్ 15th. ఈ 15th దానికి చూడండి, ఇందులో కూడా మనకి రొటేషనే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రొటేషన్ అనేది ఈ కార్నర్, మనం ఇక్కడ ఉన్నటువంటి కార్నర్ చూసుకోండి, లేదంటే యారో మార్క్ చూసుకోండి. యారో మార్క్ అనేది ఈ మూలన ఉంది, అంటే ఇక్కడ ఇటువైపు తిరిగి ఉంది. అటువంటి యారో మార్క్ ఎటువైపు తిరిగింది, ఈ కింద వైపు తిరిగింది. అంటే 1 రొటేషన్ జరిగింది ఇక్కడ. సో ఇక్కడ మళ్ళీ ఈ కార్నర్ నుంచి లెఫ్ట్ కార్నర్కి వచ్చింది. అంటే మళ్ళీ 1 రొటేషన్ జరిగింది. అంటే ఇక్కడ రొటేషన్ అనేది స్టార్టింగ్ పొజిషన్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. దీంట్లో స్టార్టింగ్ పొజిషన్ ఈ కార్నర్ వైపుకి ఉంది. తర్వాత సెకండ్ పిక్చర్కి ఇక్కడికి వచ్చింది. థర్డ్ పిక్చర్కి ఇటువైపు వచ్చింది. సో ఇక్కడ మనకి 4th పిక్చర్కి వచ్చేటప్పటికి ఈ మూలకి మనకి కార్నర్లో ఈ యారో మార్క్ అనేది రావాలి. సో ఇక్కడ ఆప్షన్ 2లో మనకి ఆ విధంగా ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 16th చూద్దాం. ఈ 16 దాంట్లో ఇక్కడ కూడా మనం ఏదో ఒక పిక్చర్ని చూడండి. ఒక పిక్చర్ని చూసి దాని రొటేషన్ని ముందు చూడాలి. అంటే ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ చూసాం. ఈ స్క్వేర్ అనేది ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉంది. ఇక్కడ రైట్ సైడ్కి వచ్చింది. అంటే 1 రొటేషన్. మళ్ళీ ఇక్కడికి 1 రొటేషన్. ఇంకొక 1 రొటేషన్ జరిగితే ఎక్కడికి వస్తుంది, లెఫ్ట్ సైడ్ కార్నర్కి వస్తుంది. అలాగే అంటే అలా లెఫ్ట్ సైడ్ కార్నర్కి ఉన్నటువంటి ఈ పిక్చర్స్ మనకి ఇక్కడ 3 ఉన్నాయి. ఈ 3లోనూ లెఫ్ట్ సైడ్ కార్నర్కి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ 3లో ఏదైనా ఆన్సర్ అవ్వచ్చు, ఇది రాదనమాట. ఇప్పుడు అలాగే ఇప్పుడు ట్రయాంగిల్ చూద్దాం. ఈ ట్రయాంగిల్ చూస్తే ఈ టాప్ కార్నర్లో ఉన్నది కింద కార్నర్కి వచ్చింది. అంటే ఇది 1 పైనుంచి కిందకి వచ్చింది కాబట్టి 1. అక్కడ నుంచి లెఫ్ట్కి వచ్చింది, అంటే ఇది ఒక 1. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది, టాప్ పైకి వస్తుంది అనమాట. ఇంకొక 1 రొటేషన్ జరిగితే పైకి వస్తుంది. అలాంటి ట్రయాంగిల్ ఎక్కడ ఉందంటే ఈ ప్లేస్లో ఉంది. సో ఇక్కడ స్క్వేర్ ట్రయాంగిల్ రెండు మనకు కావాల్సిన విధంగా రొటేట్ అయిన ప్లేస్ మనకి పిక్చర్ ఇది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు 4 పిక్చర్స్ని ఈ ప్లస్, సర్కిల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వేర్ ఈ 4ని ఒకేసారి చూడొద్దు. ఏదో ఒక్కొక్క దాన్ని చూసుకుంటూ వెళ్తే మనకి ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ 17th ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనకి 1 డాట్ ఉంది, ఇక్కడ 2 డాట్స్ వచ్చినాయి. సో నెక్స్ట్ టైం వస్తుంది 3 డాట్స్ వస్తాయి. ఈ 3 డాట్స్ అనేవి మనకి వచ్చినటువంటి పిక్చర్ ఇక్కడ ఆప్షన్ 3లో ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 18th చూడండి. ఇందులో మనకి ఈ చిన్న గీత ఉంది, తర్వాత పై గీత పెరిగింది. అలాగే ఇక్కడ రైట్ సైడ్లో పైన గీత పెరిగింది, నెక్స్ట్ ఈ కింద గీత పెరుగుతుంది. ఆ విధంగా ఉన్న ఆప్షన్ మనకి 18th ఫస్ట్ ఆప్షన్. సో ఇక్కడ ఫస్ట్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 19th పిక్చర్ చూడండి. ఈ క్వశ్చన్ పిక్చర్లో ఈ 3 పిక్చర్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఏదో ఒకటి అబ్జర్వ్ చేయండి. అంటే ఇప్పుడు ఈ గీతలు గీస్తున్నటువంటి ఈ ఈ ప్లేస్ని, ఈ పార్ట్ని చూస్తే అది ఈ కార్నర్లో ఉన్నది ఈ పై కార్నర్కి వచ్చింది. అంటే 1 రొటేషన్ జరిగింది. అలాగే ఈ కార్నర్కి చూస్తున్నది నెక్స్ట్ ఈ కార్నర్కి వచ్చింది. అంటే 1 రొటేషన్. సో నెక్స్ట్ 1 రొటేషన్కి ఎటువైపు రావాలి, ఈ కార్నర్కి రావాలి. సో ఈ కార్నర్ వైపుగా తిరిగి ఉన్నటువంటి షేడ్ ప్లేస్ అనేది మనకి రెండిట్లో ఉంది. ఇక 2, 3లో రెండిట్లోనూ ఈ కార్నర్కి ఉన్న ప్లేస్ ఉంది. ఇప్పుడు బ్లాక్ షేడ్ ఉన్న ప్లేస్ చూద్దాం. ఈ బ్లాక్ షేడ్ ఎటుంది, ఈ కార్నర్కి ఉన్నది. నెక్స్ట్ ఈ కార్నర్కి వచ్చింది, నెక్స్ట్ ఈ కార్నర్కి వచ్చింది. సో ఇక నెక్స్ట్ ఏ కార్నర్కి రావాలి, ఈ కార్నర్కి రావాలి. అంటే ఆపోజిట్ వైపులో రెండు ఒకదానికొకటి ఆపోజిట్లో ఉండాలి. ఇక్కడ షేడెడ్ ఉందంటే దానికి ఆపోజిట్లో బ్లాక్ కార్నర్ ఉండాలి. సో అటువంటి ఆప్షన్ మనకి ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 20th
ఈ 28 చూడండి, ఇందులో కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి మనకి. 20 దాంట్లో కూడా మనకి ఇంక్రీజ్ అవుతూ కనిపిస్తున్నాయి. లోపల సర్కిలే ఉంటుంది. కానీ సర్కిల్ లోపల గీతలు ఇక్కడ 1 గీత, ఇక్కడ 2 లైన్స్, ఇక్కడ 3 లైన్స్, నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి 4 లైన్స్ వస్తాయన్నమాట. ఆ 4 లైన్స్ వచ్చే ఆప్షన్ మనకి ఆప్షన్ 3లో ఉంది. సో ఇక్కడ ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 21లో కూడా రొటేషన్ చూడాలి. యారో మార్క్ ఎటువైపు ఉంది? పైకి ఉంది. అంటే దాని యొక్క పొజిషన్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ పొజిషన్ ఈ సైడ్కి వచ్చింది, అంటే యాంటీ క్లాక్ లో తిరుగుతుంది. నెక్స్ట్ పొజిషన్ ఇక్కడ, తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఎక్కువ రావాలి, ఇటువైపు ఉన్నట్టుగా రావాలి. అటువైపు ఉన్నటువంటి పిక్చర్ 1. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 22 చూసారు, ఇవన్నీ కూడా మనకి లాస్ట్ టైం ఎగ్జామ్స్ లో వచ్చినటువంటి పిక్చర్స్ ఇవన్నీ. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఒకప్పుడు జవహర్ నవోదయ విద్యాలయ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఇచ్చారు ఇవన్నీ. సో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు 22 చూద్దాం. ఇందులో కూడా మనం చూస్తే ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయి? సెంటర్ దానికి పైన ఒకటి వచ్చింది, తర్వాత కింద ఒకటి వచ్చింది. ఈసారి ఎక్కడ రావాలి? పైన ఇంకొకటి రావాలి. అంటే ఇక్కడ మనకి పైన 2 బాక్సులు, కింద ఒక బాక్స్ వచ్చేదే మనకి దీని యొక్క ఆన్సర్ అవుతుంది. సో 22కి ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 23 ఇది ఏమవుతుందంటే రొటేషన్ అవుతుంది. ఇక్కడ పెరగడం కాదు, రొటేషన్. ఇది ఇటువైపు పై డైరెక్షన్ లో ఉన్నది ఈ రైట్ సైడ్ డైరెక్షన్ వచ్చింది. నెక్స్ట్ డౌన్ సైడ్ డైరెక్షన్ వచ్చింది. ఈసారి ఏ సైడ్ రావాలి? లెఫ్ట్ సైడ్ డైరెక్షన్ లో ఇది తిరుగుతూ ఉండాలి. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 24 చూడండి. ఇందులో పిక్చర్స్ చూడండి. ఇక్కడ కూర్చుని ఉన్నాడు, ఇక్కడ కొంచెం కూర్చొని లేస్తున్నట్టుగా ఉంది, ఇక్కడ కొంచెం పైకి లేచాడు, నెక్స్ట్ నడుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 25 లో కూడా రొటేషన్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్క్వేర్ యొక్క రొటేషన్, ఇక్కడ ఉన్నటువంటి రొటేషన్ ఏమైందంటే కిందకు వచ్చింది, అంటే 1 రొటేషన్ ఉంది. ఆ తర్వాత ఏ ప్లేస్కి వచ్చింది? ఇక్కడ ఉన్నటువంటి రొటేషన్ ఈ ప్లేస్కి వచ్చింది. సో ఇక్కడ ఉన్నటువంటి స్క్వేర్ అనేది ఇక్కడికి రావాలంటే ఈ ప్లేస్లో స్క్వేర్ రావాలి. అలాగే సర్కిల్ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇక్కడికి వచ్చింది, అంటే ఇది 1/2 రొటేషన్లో ఉంది. అలాగే ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్నటువంటి రొటేషన్ సర్కిల్ ఇక్కడికి వచ్చింది, అంటే 1/2 రొటేషన్. నెక్స్ట్ 1/2 రొటేషన్ ఇక్కడికి రావాలి. సో ఇక్కడ స్క్వేర్ రొటేషన్ ఏమో, స్క్వేర్ ఏమో ఈ కార్నర్కి రావాలి, ఈ సర్కిల్ అనేది ఈ సెంటర్ ప్లేస్కి రావాలి. ఆ విధంగా ఉన్నటువంటి పిక్చర్ మనకి 4th పిక్చర్. సో 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 26 ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది, అన్నిటిలోనూ అలాగే ప్లస్ ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ట్రయాంగిల్, అంటే 3 లైన్స్ ఉన్నటువంటి ట్రయాంగిల్ ఇక్కడ స్క్వేర్ అయిపోయింది, అంటే 4 లైన్స్ పిక్చర్ అయింది. ఆ తర్వాత 5 లైన్స్ పిక్చర్ అయింది. సో పైన ఉన్నటువంటి లైన్స్ పెరుగుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ మనకి 6 లైన్స్ ఉన్నటువంటి పిక్చర్ 3లో ఉంది, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 27 ఇది కూడా రొటేషన్. ఇక్కడ రొటేషన్ అనేది మనకి ఈ ప్లేస్లో ఉంది, ఈ ప్లేస్లో పైకి ఉన్నటువంటి రొటేషన్ ఇక్కడికి వచ్చింది, ఆ సెంటర్ నుంచి ఈ సెంటర్కి వచ్చింది 1 రొటేషన్. కాబట్టి నెక్స్ట్ సైడ్ డౌన్ సైడ్ వచ్చింది క్లాక్ వైజ్లో. నెక్స్ట్ ఎక్కడికి రావాలి? ఇటువైపు రావాలి, అంటే ఇటువైపు తిరిగి ఉన్నటువంటి పిక్చరే మనకి ఆన్సర్. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 28 ఈ 28లో కూడా ఇక్కడ చాలా ఫిగర్స్ ఉన్నాయి. మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏదో ఒక దాన్ని చూడండి. అంటే ఇక్కడ మనకి చూసినట్లయితే సెంటర్లో కూడా ఒక ప్లస్ ఇంటూ అయింది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ కూడా ఏమవుతుంది? ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంటూ అవుతుంది, అంటే ఒక మధ్యలో సెంటర్లో ఇంటూ ఉండాలి. అలాగే ఇక్కడ ట్రయాంగిల్ చూద్దాం. ఈ ట్రయాంగిల్ అనేది ఇక్కడికి వచ్చింది, అంటే 1 రొటేషన్ మళ్ళీ లెఫ్ట్కి వచ్చింది. సో ఇక్కడ ట్రయాంగిల్ ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి. సో ఇంటూ ఉండి ట్రయాంగిల్ అక్కడ ఉన్నటువంటి పిక్చర్ ఇది ఇక్కడ ఉంది, ఇంటూ ఉంది, ట్రయాంగిల్ అక్కడ ఉంది. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు అన్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏదో ఒకటి దాన్ని చూస్తే తెలిసిపోతుంది. నెక్స్ట్ 29 చూద్దాం. ఈ 29లో కూడా రొటేషన్ చూడండి. ఇక్కడ ఈ కార్నర్లో ఉన్నటువంటి ప్లస్ పైకి వచ్చింది, అంటే 1 రొటేషన్ ఉంది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చింది 1 రొటేషన్. సో ఆ విధంగా చూసినప్పుడు ఈ పైన ఉన్నటువంటి ప్లస్ ఈ ప్లేస్కి ప్లస్ వస్తుంది. ఓకే, మనకి ప్లస్ ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి. ఈ ఇంటూ కూడా పైన ఉన్నటువంటి కిందకి వచ్చింది, 1 రొటేషన్ మళ్ళీ లెఫ్ట్కి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి, అంటే ఇక్కడ ఇంటూ రావాలి. ఈ కార్నర్లో ప్లస్, ఆ కార్నర్లో ఇంటూ. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 29 ఇప్పుడే చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ 30లో ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఫస్ట్ ఇందులో 1 ఉంది, తర్వాత 3 అయినాయి, అంటే 2 పెరిగినాయి, తర్వాత 5 అయినాయి. ఈసారి నెక్స్ట్ 7 అవుతాయి అన్నమాట, ఇంకొక 2 పెరుగుతాయి. ఆప్షన్ ఇందులో ఉంది 3లో ఉంది.
నెక్స్ట్ 31. ఈ 31st దాంట్లో చూస్తే ఇది కూడా రొటేషన్ అవుతుంది. ఎటువైపు ఉందంటే ఇక్కడ ఉంది. తర్వాత పొజిషన్ ఇక్కడికి వచ్చింది 1 పొజిషన్. తర్వాత మళ్ళీ 1 రొటేషన్ ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి. సో అటువైపు తిరిగి ఉన్నటువంటి పిక్చర్. అలాగే అన్ని వైపుల్లో చూస్తే ఫస్ట్ ట్రయాంగిల్ ఉంది ఇందులో. ఓకే, బ్లాక్గా. నెక్స్ట్ దాంట్లో సర్కిల్ బ్లాక్గా ఉంది. నెక్స్ట్ దాంట్లో స్క్వేర్ బ్లాక్గా ఉంది. సో మళ్ళీ ఇక్కడ 3 అయిపోయినాయి కాబట్టి ఈసారి ఏం రావాలి? మళ్ళీ ట్రయాంగిల్ బ్లాక్లో రావాలి. సో 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 32. ఈ 32nd దాంట్లో కూడా జాగ్రత్తగా ఈ బ్లాక్ రొటేషన్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ ఈ బ్లాక్ పొజిషన్ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ పొజిషన్ అనేది నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది, అంటే ఈ పక్కకు వచ్చింది. నెక్స్ట్ బ్లాక్ పొజిషన్ ఇక్కడికి వచ్చింది, అంటే 2 కాదు, ఇది ఒకటే ఉంటుంది, అది ప్రింటింగ్ మిస్టేక్. అది నెక్స్ట్ బ్లాక్ పొజిషన్ ఎక్కడికి వస్తుంది అంటే ఈ ప్లేస్లో వస్తుంది అనమాట, ఇక్కడికి, అంటే ఈ విధంగా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇంటూ మార్క్ కూడా చూస్తే ఇది యాంటీ క్లాక్ వైజ్ దీనిలో ఇక్కడ వరకు వచ్చింది, యాంటీ క్లాక్ వైజ్. నెక్స్ట్ ఇటువైపు వచ్చింది, నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. సో ఇదేమో క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది బ్లాక్ స్పాట్, ఇంటూ ఏమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది. సో ఇక్కడ మనకి ఆ విధంగా బ్లాక్ ఏమో ఇక్కడ వచ్చింది, ఇంటూ ఏమో ఇక్కడ వచ్చింది. సో ఆ రెండు ఉన్నటువంటి ఆప్షన్ 2. నెక్స్ట్ ఇది కూడా రొటేషన్, ఇక్కడ నుండి ఇక్కడికి, అంటే 1/2 రొటేషన్. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 రొటేషన్. సరే, ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 వచ్చింది, ఈసారి 1 వచ్చింది. ఈసారి నెక్స్ట్ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ రొటేషన్ కూడా మనం పెరుగుతుంది. ఇక్కడేమో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 1/2 రొటేషన్ మాత్రమే సెకండ్ పిక్చర్కి వచ్చింది, అంటే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే ఇక్కడ ఉండేది ఇక్కడికి వచ్చేసింది, అంటే 1 రొటేషన్ తిరిగిపోయింది. సో ఈసారి ఏమవుతుందంటే 1/2 1.5 రొటేషన్ తిరుగుతుంది. అంటే ఇక్కడ ఉండేది ఏమవుతుందంటే 1.5 రొటేషన్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1, అంటే ఈ పొజిషన్కి వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి యారో మార్క్ ఈ పొజిషన్కి తిరిగి ఉన్నది రావాలి, అంటే ఈ పొజిషన్ తిరిగి ఉన్నది ఇక్కడ ఇదే కదా. సో 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 34th చూడండి. ఈ 34th కూడా మనకి ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. ఇంక్రీజ్ అవుతూ వచ్చినప్పుడు ఫస్ట్ వైట్, తర్వాత ఒక బ్లాక్ ఇంక్రీజ్ అయింది, మళ్ళీ ఒక వైట్ వచ్చింది, ఇంకో బ్లాక్ రావాలి. ఈ బ్లాక్ కూడా ఎలా రావాలి? ఇందాక ఇటువైపు వచ్చింది, రైట్ సైడ్కి వచ్చింది కదా బ్లాక్, అదే విధంగా రావాలి. ఇది అదే విధంగా ఇక్కడ రైట్ సైడ్కి బ్లాక్ వచ్చింది, ఆప్షన్ 2. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 35లో సర్కిల్ అనేది ఒక్కొక్కటి తిరుగుతుంది. ఇందులో ఉన్న సర్కిల్ ఎక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఒకటి తిరిగింది, ఆ తర్వాత ఏమైంది ఇక్కడ నుంచి ఇక్కడికి 2, అంటే ఒకటి వదిలేసి ఇంకో దానికి వెళ్ళింది. సో ఈసారి ఈ 2 వదిలేసి ఎక్కడికి వెళ్తుంది? ఈ ప్లేస్లోకి అది రావడం జరుగుతుంది. అలాంటిది ఎక్కడ ఉందంటే ఆప్షన్ 1లో ఉంది. ఓకే, ఇది అంటే ఆ బ్లాక్ డాట్ కూడా తిరగడం కూడా ఏం జరిగిందంటే ఫస్ట్ ఏమో ఒక నెక్స్ట్ ఉన్న దాంట్లోకి తిరిగింది, నెక్స్ట్ ఒకటి వదిలేసి తిరిగింది, ఆ తర్వాత 2 వదిలేసి ఇక్కడ తిరుగుతుంది. సో ఆ విధంగా మనకి చూసినప్పుడు ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 36 చూడండి. 36 చూస్తే ఇది ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఇందులో మనకి ఇక్కడ 2 లైన్స్ అనేవి యాడ్ అయినాయి. రెండు తర్వాత వచ్చేటప్పటికి కింద 2 లైన్స్ చిన్న చిన్న డాట్స్ యాడ్ అయినాయి, తర్వాత ఈ పై 2 డాట్స్ యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మన 36కి ఈ విధంగా ఉన్నటువంటి ఆప్షన్ 2. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 37లో ఇక్కడ డైస్ ఉంది మనకి. ఈ డైస్లో నెక్స్ట్ మనకు వచ్చేటటువంటి పిక్చర్ ఏమవుతుంది? ఈ డైస్లో చూస్తే మనం ఈ ఫస్ట్ పిక్చర్లో పైన చూడండి 1, తర్వాత పైన 2, నెక్స్ట్ 3. కాబట్టి పైన ఈ వైట్ దాంట్లో 4 డాట్స్ వచ్చినటువంటి ఈ డైసే మనకి రైట్ ఆన్సర్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 38. ఇవి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ 2 డాట్స్ ఉన్నాయి, తర్వాత 3, తర్వాత 4, నెక్స్ట్ ఎన్ని అవ్వాలి? 5 అవ్వాలి. సో అది ఆప్షన్ 1. నెక్స్ట్ 39th అనేది డైరెక్షన్. ఇక్కడ మనకి డైరెక్షన్ ఎలా ఉంది? ఈ ఈ అనే షేప్ ఇటువైపు తిరిగి ఉన్నది పైకి తిరిగింది, అంటే 1 డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్. అలా ఇక్కడ ఉన్నది ఈ పక్కకు వచ్చింది, 1 డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్. నెక్స్ట్ ఈ కింది వైపుగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కిందికి తిరిగిన ఈ షేప్ రావాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇంటూ మార్క్స్ సర్కిల్స్ చూస్తే ఈ ఇంటూ 2 ఇటువైపు వచ్చి మధ్యలో సర్కిల్ వచ్చింది. రెండో దాంట్లో అటు ఇటు సర్కిల్స్ వచ్చి మధ్యలో ఇంటూ వచ్చింది. నెక్స్ట్ ఇంటూలు వచ్చి మధ్యలో సర్కిల్ వచ్చింది. కాబట్టి నెక్స్ట్ ఏం వస్తుంది? 2 సర్కిల్స్ వచ్చి
సెంటర్లో ఇంటూ రావాలన్నమాట. ఇక్కడ సెంటర్లో సర్కిల్, ఇక్కడేమో ఇంటూ, ఇక్కడ సర్కిల్, ఈసారి ఇంటూ రావాలి. సో ఇక్కడ సెంటర్లో ఇంటూ వచ్చే ఆప్షన్ 2. నెక్స్ట్ 40. ఈ 40 దాంట్లో ఈ బ్లాక్ డాట్ అనేది ఇక్కడ నుండి మధ్యలో ఒక 2 బాక్సులు వదిలేసి ఇక్కడికి తిరిగింది. మళ్ళీ ఈసారి కూడా 2 బాక్సులు వదిలేసి ఈ ప్లేస్లోకి వచ్చింది. మళ్ళీ ఈసారి 2 బాక్సులు వదిలేస్తే ఈ ప్లేస్లోకి వస్తుంది. సో 40 దానికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ 41. దీనికి ఆన్సర్ ఇది కూడా మనం చూస్తే ఒకటొకటి తగ్గుతుంది. ఇందాక పెరుగుతూ ఉన్నాయి కదా, సగం సగం తగ్గిపోతూ ఉన్నాయి. ఇందులో ఒక సగం తగ్గిపోయింది, ఇక్కడ ఇంకో సగం తగ్గిపోయింది. సో ఇంకో సగం ఇక్కడ తగ్గిపోతుంది. అంటే ఇది మాత్రమే మిగులుతుంది. అది కూడా డైరెక్షన్ అనేది కూడా మారుతుంది. కిందకు ఉన్నటువంటి డైరెక్షన్ ఈ పక్కకు వచ్చింది. మళ్ళీ ఈసారి ఎక్కడికి వెళ్ళింది? పై డైరెక్షన్కి వెళ్ళింది, కింద డైరెక్షన్ అనేది. సో నెక్స్ట్ ఆప్షన్లో ఎక్కడికి వస్తుందంటే అది మళ్ళీ ఈ సైడ్ రైట్ సైడ్కి వస్తుంది అనమాట. అంటే ఈ రైట్ సైడ్కి ఇక్కడికి ఇటువైపు రైట్ సైడ్కి రావాలి. అలాగే ఇది కూడా ఉండదు, ఇది కూడా లేకుండా నెక్స్ట్ మిగిలింది వస్తుంది అనమాట. అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 42 చూడండి. ఈ 42 చూస్తే ఇది మధ్యలో ఇక్కడ ఇది ఒక పిక్చర్, ఇది సెంటర్ లైన్, ఇది రెండో పిక్చర్, ఇది మూడో పిక్చర్. నెక్స్ట్ 4వ పిక్చర్ ఏ విధంగా వస్తుందో చూడండి. చూస్తే ఇక్కడ యారో మార్క్స్ మీరు గమనిస్తే ఈ ఫస్ట్ యారో ఇటు ఉంది, రైట్ సైడ్కి తిరిగి ఉంది. నెక్స్ట్ దాంట్లో ఇటు లెఫ్ట్ సైడ్కి వచ్చింది, మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్కి వచ్చింది. అంటే ఇక్కడ నెక్స్ట్ ఏం వస్తుంది? మళ్ళీ ఈ సెకండ్ పిక్చర్లో ఎలా ఉందో అలాగే లెఫ్ట్ సైడ్కి తిరుగుతుంది అనమాట. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ తిరిగి ఉన్నటువంటి యారో మనకి ఇక్కడ 4th ఆప్షన్లో ఉంది. సో 4th 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పైన ఉన్నటువంటి యారోని జాగ్రత్తగా గమనించండి, తెలుస్తుంది. నెక్స్ట్ 43. ఈ 43 దానికి ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 44 చూడండి. ఇది మనకి ఈజీగా తెలుస్తుంది. ఫస్ట్ బాక్స్లో 1 లైన్, సెకండ్ బాక్స్లో 2 లైన్, నెక్స్ట్ 3 లైన్. సో ఆటోమేటిక్గా ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటి 4th ఆప్షన్లో మనకి 4 లైన్స్ అనేది ఉండడం జరుగుతుంది. అవి కూడా హారిజాంటల్గా. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ 45. ఇక్కడ కూడా లైన్స్ మనకి పెరుగుతూ ఫస్ట్ బాక్స్లో 2 లైన్స్, తర్వాత 3 లైన్స్ ఇచ్చారు, తర్వాత 4 లైన్స్. నెక్స్ట్ మనకి వచ్చే పిక్చర్ అనేది 5 లైన్స్తో ఉన్నటువంటి మనకి పిక్చర్ రావడం జరుగుతుంది. అది ఆప్షన్ 4. సో 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 46. 46లో కూడా ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి, ఈ లైన్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే 1 లైన్ ఉన్నది 2 లైన్స్ అయింది, నెక్స్ట్ 3 లైన్స్ అయింది. సో ఇక్కడ ఆటోమేటిక్గా 4 లైన్స్ అవుతుంది. అది కూడా స్టార్టింగ్లో మనకి సెంటర్లో ఉన్నటువంటి లైన్ రావడం జరిగింది కాబట్టి ఇక్కడ కూడా సెంటర్లో ఉన్నటువంటి లైనే 2 లైన్స్ అవుతాయి కాబట్టి మనకి ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 42 చూడండి. ఇది ఆల్టర్నేట్ అవుతుంది. అంటే ఈ బ్లాక్ డాట్, వైట్ డాట్ అనేవి దాని ప్లేస్ అనేవి మారినాయి. ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ ఇటు వెళ్ళింది, అటు ఉన్నటువంటి వైట్ ఇటు వచ్చింది. సో ఇటువైపు ఈసారి కూడా మనకి ఏమవుతుందంటే బ్లాక్ అండ్ వైట్ డాట్స్ యొక్క ప్లేసెస్ అనేవి ఇంటర్చేంజ్ అయ్యేటట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ బ్లాక్ వస్తుంది, ఈ పక్కన వైట్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 48 చూడండి. 48లో డిక్రీజ్ అవుతుంది, అంటే తగ్గుతూ వెళ్తున్నాయి. ఫస్ట్ బాక్స్లో చూసినట్లయితే మనకి 9 డాట్స్, నెక్స్ట్ 8, నెక్స్ట్ 7. కాబట్టి నెక్స్ట్ బాక్స్లో 6 డాట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 49 చూడండి. LNP. ఇక్కడ మనం చూస్తే ఆల్ఫాబెట్స్లో ఒక లెటర్ తర్వాత లెటర్ రావడం జరుగుతుంది. ఎల్ తర్వాత ఎం రావాలి, కానీ ఎన్ వచ్చింది. అంటే ఒక లెటర్ వదిలేసి ఎన్ రావడం జరిగింది. అలాగే ఎన్ తర్వాత ఓ రావాలి, కానీ ఇక్కడ పి వచ్చింది. అంటే ఒక లెటర్ వదిలేయడం జరిగింది. పి తర్వాత ఏమొస్తుంది? క్యూ రావాలి, కానీ ఇక్కడ క్యూ వదిలేస్తే క్యూ తర్వాత వచ్చే లెటర్ ఆర్. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 50. ఇందులో మీరు పిక్చర్స్లో ఉన్నటువంటి షేప్స్ని కొంచెం జాగ్రత్తగా మీరు గమనిస్తే పైన ఉన్నటువంటి షేప్ అనేది అన్నిటికన్నా పైన ఉన్న షేప్ అనేది సెంటర్లోకి వెళ్ళిపోయింది. అలాగే ఈసారి అన్నిటికన్నా పైన ఉన్న షేప్ స్క్వేర్ కదా, ఈ స్క్వేర్ అనేది సెంటర్లోకి వెళ్ళిపోయింది.
నెక్స్ట్ ఆ సర్కిల్ అనేది సెంటర్‌లోకి వచ్చినటువంటి పిక్చర్ మనకి చూస్తే ఫస్ట్ పిక్చర్‌లో ఉంది. అలాగే దాని తర్వాత పిక్చర్ అలాగే ఉంటుందన్నమాట. అంటే ఈ సర్కిల్ సెంటర్‌లోకొస్తుంది. ఆ సెంటర్‌లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్క్వేర్ లోపలికొస్తుంది. సో, ఆ విధంగా ఉన్న పిక్చర్ ఫస్ట్ ఆప్షన్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్. నెక్స్ట్ 51 చూడండి. ఇందులో కూడా మనం చూస్తే ఈ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంది? క్లాక్‌వైస్ రొటేషన్ అనేది మనకు తెలుస్తూ ఉంది. అంటే ఈ డాట్ ఇక్కడికొచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి డాట్ ఇలా లెఫ్ట్, ఆ తర్వాత ఇక్కడ నుంచి డాట్ పైకొచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇక్కడ మనకి ఈ బ్లాక్ డాట్ అనేది ఈ ప్లేస్‌కొస్తుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్కిల్ కూడా రొటేట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఈ విధంగా ఇలా రొటేట్ అవుతూ వస్తుంది. సో, ఇక్కడ మనకి బ్లాక్ స్పాట్ చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికొచ్చింది. నెక్స్ట్ ఈ ప్లేస్‌కొచ్చింది. సో, ఇక్కడ మనకి ఫైనల్‌గా ఈ క్రాస్‌లోకి బ్లాక్ స్పాట్ అనేది అంటే సర్కిల్‌లో ఉన్నటువంటి బ్లాక్ స్పాట్ అనేది రావడం జరుగుతుంది. సో, ఆ విధంగా వచ్చినటువంటి ఆప్షన్, ఆప్షన్ 4. నెక్స్ట్ 52nd చూడండి. ఇందులో ఉన్నటువంటి యారో మార్క్స్ అవి మీరు చూస్తే, ఇవి 2 మీరు గమనిస్తే ఒకదానికొకటి మిర్రర్ ఇమేజ్ లాగా. సో, ఇక్కడ మనకి ఈ ఇమేజ్ అనేది ఈ విధంగా మారింది కాబట్టి, దీని తర్వాత ఇమేజ్ అనేది మళ్ళీ ఇక్కడ ఇమేజ్ ఇక్కడికొచ్చింది. సో, దీని యొక్క మిర్రర్ ఇమేజ్ లాగా వచ్చే ఇమేజ్ ఏమవుతుందంటే, ఈ ఇమేజే మళ్ళీ ఇక్కడికొస్తుంది. అంటే సెకండ్ ఇమేజ్ ఏ విధంగా ఉందో, మనకు ఆన్సర్ అనేది అదే విధమైనటువంటి ఇమేజ్ ఇక్కడ రావడం జరుగుతుంది. సో, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కూడా గత నవోదయ పరీక్షల్లో వచ్చినటువంటి క్వెషన్స్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మరికొన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ చూడండి. ఇప్పటివరకు మన ఎక్స్‌ప్లనేషన్ అనేది మీరు జాగ్రత్తగా విన్నారు కాబట్టి, ఈసారి ఆన్సర్స్‌ని మీరు గెస్ చేయండి. ఫస్ట్ వన్‌కి ఆన్సర్ ఏంటో చెప్పండి? యెస్. సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ ఇంక్రీజ్ అవుతున్నాయి. లైన్స్ అండ్ డాట్స్ 2 కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ 2 లైన్స్, 3 లైన్స్, తర్వాత 4 లైన్స్, నెక్స్ట్ 5 లైన్స్ అండి. డాట్స్ కూడా 2 లైన్స్, నెక్స్ట్ 3 లైన్స్, 3 డాట్స్, నెక్స్ట్ 4 డాట్స్, ఆ తర్వాత 5 డాట్స్ అవుతాయి. సో, సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ ఆన్సర్. గెస్ చేయండి. ఇది ఈజీగానే గెస్ చేసే విధంగా ఉంది. సో, ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇవి 2 మనం చూసినప్పుడు పైన ఉన్నటువంటి యారోస్ అనేవి అదే విధంగా ఉన్నాయి. కింద ఉన్నటువంటి ఇవి 2 కూడా మిర్రర్ ఇమేజ్ లాగా అటు ఇటు అయింది. కుడి ఎడమలుగా మారినాయి. సో, అదే విధంగా మనం చూసినట్లయితే ఈ పైన ఉన్నటువంటి యారో అనేది సేమ్ అదే విధంగా ఉంటుంది. కింద ఉన్నటువంటి యారో మాత్రం ఇంటర్‌చేంజ్ అవుతుంది. అంటే మిర్రర్ ఇమేజ్ అవుతుంది. సో, ఆ విధంగా ఉన్నది ఆప్షన్ 1లో ఉంది కాబట్టి దీనికి ఆన్సర్ ఆప్షన్. నెక్స్ట్ థర్డ్ వన్. యెస్. సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్. ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇవి 2 ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి ఇవి 2 ఒకే విధంగా ఉంటాయి. నెక్స్ట్ ఫిఫ్త్. సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్. ఇక్కడ లైన్స్ పెరుగుతూ వస్తున్నాయి. సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్. ఇక్కడ కూడా చుక్కలనేవి పెరుగుతున్నాయి. సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎయిత్. ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్స్‌లో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. సాధారణంగా దీనికి మనం ఆన్సర్ మరి గెస్ చేసే ఆన్సర్ 1, 3, 4 అనుకుంటాం. కానీ దీనికి ఆన్సర్ ఏంటంటే సెకండ్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ లెఫ్ట్ సైడ్‌లో ఉన్నటువంటి యారో అనేది కదలకుండా అక్కడే ఉంది. దాని ప్లేస్ ఎప్పుడు కదలలేదు. అది మూవ్ అవ్వకుండా అదే ప్లేస్‌లో ఉంది. కానీ ఈ రెండో యారో మాత్రం అది కదులుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటిది నెక్స్ట్ ఈ ప్లేస్‌లో ఉన్నటువంటి యారో ఇక్కడికొచ్చేటప్పటికి ఈ ప్లేస్‌కొచ్చింది. నెక్స్ట్ ఈ ప్లేస్‌కొచ్చింది. అంటే 1, 1 రొటేషన్ అనేది జరుగుతుంది. సో, ఇక్కడ నెక్స్ట్ ఇందులో మనకి ఫోర్త్ ప్లేస్‌కొచ్చేటప్పటికి మళ్ళీ అది ఈ ప్లేస్‌కొస్తుంది. అంటే ఏ ప్లేస్‌కొస్తుంది? ఇదే ఉన్న యారో ప్లేస్‌కే వస్తుంది. అంటే ఇక్కడ ఈ 2 ముల్లులు కూడా కలిసిపోతాయి. ఈ 2 యారోస్ కూడా ఒకటైపోతాయి. అందువలన మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో, ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నైన్త్ వన్ చూడండి. ఇవి
ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ద ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 10. ద ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 11. ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. సో ఆప్షన్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 12. మనకి రొటేట్ అవుతున్నట్టుగా ఉంది. అదే ఇంచుమించుగా ఎలా ఉందంటే 1, 3 ఒకే విధంగా ఉన్నాయి. కాబట్టి సెకండ్ పిక్చర్, ఫోర్త్ పిక్చర్ ఒకే విధంగా ఉంటుంది. సో సెకండ్ పిక్చర్ ఏ విధంగా ఉందో అది. ఓకే. నెక్స్ట్ 13. ఈ 13th ఒకసారి అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఇది ఈజీగానే ఉంది. అంటే సర్కిల్స్ అనేవి, డాట్స్ అనేవి పెరుగుతున్నాయి. ఫస్ట్ 1, తర్వాత 2, తర్వాత 3. అయితే ఒకసారి పొజిషన్ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనకి పొజిషన్ అనేది ఈ విధంగా సైడ్‌లో, లెఫ్ట్ సైడ్‌లో ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి డౌన్ సైడ్, రైట్ సైడ్ కార్నర్‌లో మనకిక్కడ పొజిషన్. అంటే 1 రొటేషన్ అనేది ఇక్కడ మనం గమనించాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి అప్ సైడ్‌లో రైట్ సైడ్, అప్‌వర్డ్ రైట్ సైడ్‌లో మనకి ఇక్కడ ఈ డాట్స్ అనేవి రావడం జరిగింది. అంటే ఇక్కడ కూడా 1 రొటేషన్ అన్నమాట. ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్. సో నెక్స్ట్ అనేది మనకి ఎలా వస్తాయి? మరి 1 రొటేషన్ చూసుకుంటే ఈ లైన్‌లో మనకి డాట్స్ అనేవి 4 డాట్స్ రావాలి. ఆ విధంగా ఉన్నటువంటి పిక్చర్ ఫస్ట్ ఆప్షన్‌లో ఉంది. సో మనకి 13థ్ ఆన్సర్ ఫస్ట్. నెక్స్ట్ 14 చూడండి. ఇది రొటేషన్. మనకి ట్రయాంగిల్ రొటేషన్ అనేది ఇక్కడ నుండి ఈ విధంగా మనకి రొటేషన్ అనేది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ నుండి ఈ విధంగా రొటేషన్ జరిగింది. ఆ తర్వాత ఈ విధంగా రొటేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి ట్రయాంగిల్ అనేది లెఫ్ట్ సైడ్ తిరిగినట్లుగా మనకి కనిపిస్తుంది. అదే సమయంలో అది వైట్ అండ్ బ్లాక్ కూడా ఆల్టర్‌నేటివ్‌గా వస్తుంది. ఒక వైట్, ఒక బ్లాక్ వచ్చింది. తర్వాత మళ్ళీ వైట్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ బ్లాక్ రావాలి. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ నెక్స్ట్ 15 చూడండి. దీనికి ఆన్సర్ గెస్ చేయండి. ఇవి ఆల్టర్‌నేటివ్‌గా వస్తూ ఉన్నాయి. యెస్. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 16థ్ అన్నిట్లోనూ ఏ ఉంది? ఈ యారో అనేది ఫస్ట్ సింగిల్ యారో, తర్వాత డబుల్ యారోస్ వచ్చింది. తర్వాత మళ్ళీ సింగిల్ యారో. మళ్ళీ ఈసారి మనకి డబుల్ యారో అనేది రావడం జరుగుతుంది. ఈ లెఫ్ట్ యారో అనేది యారో పొజిషన్ కూడా ఒకసారి గమనించండి. గమనిస్తే ఇక్కడ లెఫ్ట్‌లో ఉంది. ఇక్కడ అప్పర్‌లో ఉంది. మళ్ళీ రైట్‌లోకొచ్చింది. నెక్స్ట్ టైమ్ డౌన్‌లోకి రావాలి. సో ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 17. ఇది కూడా ఇక్కడ మనకి రొటేషన్ అనేది ఇక్కడ మనం గమనించాం. సో ఇక్కడ మనం రొటేషన్ అనేది చూస్తే ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అని తెలుస్తుంది. నెక్స్ట్ 18థ్. 18థ్ కూడా జాగ్రత్త ఇక్కడ మనకి 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 మనకి ఐటెమ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రెండిటిని కూడా విడివిడిగా రొటేషన్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బాక్స్ అండ్ యారో అనేది ఈ క్రాస్‌లోకొచ్చింది. నెక్స్ట్ ఈ ప్లేస్‌లోకొచ్చింది. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ప్లేస్‌లోకి ఎలా వస్తుందంటే ఆన్సర్ ఫిగర్‌లో ఇక్కడ ఈ ప్లేస్‌లోకి బాక్స్ అండ్ యారో వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంకొక యారో ఉంది కదా! సింగిల్ యారో. ఈ సింగిల్ యారో అనేది ఇక్కడ ఉన్నటువంటి యారో ఇక్కడికొచ్చింది. అంటే ఏంటంటే ఇది యాంటీ క్లాక్ వైస్‌లో ఇక్కడికొచ్చింది. అలాగే నెక్స్ట్ కింద సైడ్‌కి, డౌన్ సైడ్‌కి రావడం జరిగింది. సో ఇక్కడ మనకి అదనేది రైట్ సైడ్‌కనేది సింగిల్ యారో రావడం జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా చూసినప్పుడు 18థ్‌కి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అని తెలుస్తుంది. నెక్స్ట్ 19థ్. 19థ్ కూడా మీరు డైరెక్షన్‌లో చూసుకోండి. ఇక్కడ ఉన్నటువంటిది ఇక్కడికొచ్చింది. అంటే 1/2 రొటేషన్ అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనకి ఆప్షన్ అనేది ఈ క్రాస్‌కొస్తుంది. 1/2 రొటేషన్ కాబట్టి. సో ఇక్కడ ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. నెక్స్ట్ 20థ్ ఆన్సర్ ఏంటో గమనించండి. జాగ్రత్తగా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఫస్ట్ ఆప్షనే మనకి దీనికి ఆన్సర్. నెక్స్ట్ 21st. ఇవి పెరుగుతూ వెళ్తున్నాయి. సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 22nd. కొంచెం జాగ్రత్తగా ఇక్కడ రొటేషన్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 23rd. థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 24th.
First option is the correct answer. Next, 25th. Second option is the correct answer. 26th. Third option is the correct answer. 27. ఇది కూడా థర్డ్ ఆప్షన్ is the correct answer. Next, 28. Third option is the correct answer. 29. Increase అవుతున్నాయి. Fourth option is the correct answer. 30th. ఇవి కూడా పెరుగుతూ వెళ్తున్నాయి. First option is the correct answer. Next, 31st. ఇవి ఇంక్రీజ్ లో ఉన్నాయి. Second option is the correct answer. 32nd. First option is the correct answer. Next, 33rd. Fourth option is the correct answer. 34th. Third option is the correct answer. Next, 35th. Second option is the correct answer. Next, 36th. First option is the correct answer. 37th. First option is the correct answer. 38th. First option is the correct answer. 39th. Fourth option is the correct answer. 40th. ఇవి ఇంక్రీజ్ అవుతూ యారో అనేది లెఫ్ట్ టు రైట్ మారుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇంక్రీజ్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ది రొటేషన్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 44th. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 45th. ఇంక్రీజ్ అవుతున్నాయి. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 46. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 47. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 48. Fourth option is the correct answer. Next, 49. Second option is the correct answer. 50th. Third option is the correct answer. ఓకే, ఇప్పటి వరకు మనం కొన్ని ప్రాక్టీస్ చేసాం. నెక్స్ట్, సెల్ఫ్ ప్రాక్టీస్. ఈ సెల్ఫ్ ప్రాక్టీస్లో మనకి 24 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 24 వాటికి కూడా మీరు ఆన్సర్ని ఏదైనా ఒక పేపర్ మీద ముందుగా రాసుకుని, ఆ తర్వాత లాస్ట్లో కీ ఉంటుంది. ఆ కీలో చూసి మీరు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోండి. చేసుకుని మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో కామెంట్లో పెట్టండి. ఓకే, ఈ 24 బిట్స్కి కూడా ఆన్సర్ అనేది మీరు పేపర్ మీద వేరుగా రాసుకుని కీ రాసుకుని ఆ తర్వాత కీ చూసుకుని మీరు ఎవాల్యుయేషన్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఆల్ ది బెస్ట్.